Welcome back to my channel Mix Up. So, the most anticipated movie of the year, Pushpa 2, 1000 crores కలెక్ట్ చేస్తుందా లేదా అందరి మైండ్లోనే ఉన్న టాపిక్ ఇది. సో నా అనాలిసిస్ ప్రకారం పుష్ప 2 మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అండ్ ఆల్సో ఈ మూవీకి ఉన్న పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి అండ్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అంతవరకు నా వీడియో చూస్తే నా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. సో మన టాపిక్లోకి వచ్చేస్తే, సో పాజిటివ్ విషయానికి వస్తే ద ఫస్ట్ పాజిటివ్ థింగ్ ఈజ్ స్ట్రాంగ్ ప్రీక్వెల్ పెర్ఫార్మెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప 1 రిలీజ్ అయినప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రమోషన్స్ కానీ బజ్ కానీ ఏమీ లేదు, కానీ అలాంటి టైంలోనే వరల్డ్ వైడ్గా 350 crores కలెక్ట్ చేసింది. అండ్ ఆల్సో హిందీలో అయితే అప్రాక్సిమేట్లీ ఐ థింక్ 120 to 130 crores కలెక్ట్ చేసింది. వాళ్ళైతే అక్కడి నుంచి అసలు ఎక్స్పెక్టే చేయలేదు, అసలు ఏదో రిలీజ్ చేద్దామని రిలీజ్ చేశారంతే, కానీ 120 crores కలెక్ట్ చేసింది. ప్లస్ ఆల్సో పుష్ప 1 మీద చాలామంది సెలబ్రిటీస్ కానీ చాలామంది రీల్స్ తీసి, క్రికెటర్స్, సెలబ్రిటీస్ అందరూ రీల్స్ తీసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు. సో దానివల్ల కూడా చాలా క్రేజ్ వచ్చింది పుష్ప 1కి. తగ్గేదలే అనే డైలాగ్ అయితే చాలా ఫేమస్ అయ్యింది. సో అందువల్ల సెకండ్ పుష్ప 2కి అయితే చాలా చాలా బిగ్ పాజిటివ్ అయితే జరుగుతుంది ఈ మూవీకి. సెకండ్ పాజిటివ్ థింగ్ ఏంటి అంటే అల్లు అర్జున్ గారి స్టార్ పవర్. తన కెరియర్లోనే ఇప్పుడు చాలా పీక్ స్టేజ్లో ఉన్నారు. ఎందుకంటే పుష్ప 1కి నేషనల్ అవార్డు వచ్చింది. ఇప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే ఎవరికి రాలేదు అలాంటి నేషనల్ అవార్డ్. వన్ అండ్ ఓన్లీ నేషనల్ అవార్డ్ ఫస్ట్ విన్ అయ్యాను. సో తన కోసం, తన పెర్ఫార్మెన్స్ కోసం అయితే మనం చెప్పుకోకుండా లేదు. ఎందుకంటే నార్త్ ఇండియాలో ఎంత క్రేజ్ వచ్చిందంటే, అంత పెద్ద స్టార్ అయ్యింది కూడా అంత డౌన్కి దిగి మరి క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి చేసినందుకే ఆయనకి అంత పేరు వచ్చింది. సో నెక్స్ట్ థర్డ్ పాజిటివ్ పాయింట్ ఏంటి అంటే హై ఎక్స్పెక్టేషన్స్ అండ్ బడ్జెట్. ఈ సినిమాకి మామూలు ఎక్స్పెక్టేషన్స్ లేవమ్మా. ఎందుకంటే ట్రైలర్ కానీ, సాంగ్స్ కానీ, పోస్టర్స్ కానీ ప్రతిదీ చాలా పీక్ స్టేజ్లో ఉన్నాయి. చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్లో కానీ మొత్తం అన్ని రికార్డులు తిరగా రాసేస్తున్నది పుష్ప 2. ఇంకా మీకు ఏం చెప్తాను, చాలా బజ్ అయితే ఉంది. ఈగర్గా వెయిట్ చేస్తున్నారు బాలీవుడ్ ఈ సినిమా కోసం. అండ్ ఆల్సో ఇంకో పాజిటివ్ థింగ్ ఏంటి అంటే డైరెక్టర్ సుకుమార్ విజన్. మనందరికీ తెలిసిందే లెక్కల మాస్టర్ ఎలా దుద్దిదాడు ప్రతి సీన్ని అని. ప్రతి పాయింట్ డీటెయిలింగ్ టు డీటెయిలింగ్ ప్రతిదీ కూడా మనకి కళ్ళ కట్టినట్టు చూపిస్తాడు. మీ అందరికీ తెలిసిందే నాన్నకు ప్రేమతో, రంగస్థలం, అలా చెప్పుకుంటూ పోతే చాలా మంచి మంచివన్నీ ఉన్నాయి. అండ్ ఆల్సో చాలా ప్లస్ పాయింట్ ఏంటి అంటే మూవీకి మెయిన్ ఇంపార్టెంట్ బ్యాక్ బోన్ ఏంటి అంటే మ్యూజిక్ అండ్ సౌండ్ ట్రాక్. పుష్ప 1 అయితే 1 billion+ వ్యూస్ వచ్చాయి యూట్యూబ్లోనే. ఇండియాలోనే ఎటువంటి మూవీకి అంత వ్యూస్ అయితే రాలేదు. పుష్ప 2 కూడా అలా రావాలని నేను కోరుకుంటున్నాను. మ్యూజిక్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, ప్రతి సాంగ్ చాలా 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 ఎక్సలెంట్గా ఉంటాయి. అల్లు అర్జున్ గారి సెలక్షన్లో అయితే మీ అందరికీ తెలిసిందే పుష్ప 2లో 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. అన్ని బ్లాక్ బస్టర్ అయ్యి 2 కూడా ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పటికి. దాని రిలీజ్ అండ్ ఆల్సో స్ట్రాంగ్ సపోర్టింగ్ క్యాస్ట్ అయితే ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి డిసెంబర్లో యానిమల్ అనే సినిమా రిలీజ్ అయింది. మంచి బ్లాక్ బస్టర్ వచ్చింది. అప్రాక్సిమేట్లీ 900 crores కలెక్ట్ చేసింది ఆ మూవీ. అదే టైంలో కూడా ఇదే సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మంచి కలెక్షన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ సపోర్టింగ్ క్యాస్ట్ అయితే చాలా బాగుంది. బాహుబలి, జాన్వీ కపూర్ కూడా ఐటమ్ సాంగ్లో ఉందని టాప్. అండ్ నెక్స్ట్ పాజిటివ్ థింగ్ వచ్చేసేసి మాస్ యాక్షన్స్. తెలుగు ఆడియన్స్ అయితే మాస్ సినిమాలకి మంచి ప్రిఫరెన్స్ అండ్ స్కోప్ ఇస్తారు. ఎటువంటి మాస్ సినిమా అయినా ఆడియన్స్కి చాలా బేగా దగ్గర అవుతుంది. ఇవన్నీ పాజిటివ్ పాయింట్సే. ఇవన్నీ మూవీకి చాలా ప్లస్ పాయింట్స్. అండ్ ఆల్సో
ఇంకా కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే ఇది పాన్ ఇండియా సినిమా రిలీజ్ కాబట్టి అన్ని లాంగ్వేజెస్‌లోనే రిలీజ్ చేస్తారు. ఇప్పటి వరకు అయితే సాంగ్స్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయి. 5 లాంగ్వేజెస్‌లో కూడా మంచి మంచి రెస్పాన్సెస్ వచ్చి యూట్యూబ్‌లో అన్ని రికార్డుల్ని బద్దలు కొడుతుంది. అండ్ ఇది మార్కెటింగ్ అయితే చాలా బాగా ప్లాన్ చేసుకున్నారంట. ప్రమోషన్స్ గానీ అన్నీని. చూద్దాం. లాస్ట్ టైం అయితే ఏం చేయలేదు. ఈ టైం అయితే చాలా టైం తీసుకొని చేస్తారని ఇన్సైడ్ నుంచి న్యూస్ వస్తుంది. అండ్ ఈ సినిమాకి నెగెటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ నెగెటివ్ పాయింట్ ఏంటంటే హై ఎక్స్‌పెక్టేషన్స్. మీ అందరికీ తెలిసిందే ఎంత హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నా ఒక్కసారి కనుక సినిమాలో టాక్ ఏమైనా తేడా వస్తే డమాల్మని పడిపోతది ఆ సినిమా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 'లైగర్' సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎంత హైప్‌తో రిలీజ్ అయినా ఆ మూవీని ఎవరు సేవ్ చేయలేకపోయారు నెగెటివ్ టాక్‌తో. సో సెకండ్ పాయింట్ ఏంటంటే కాంపిటీటింగ్ రిలీజెస్ అండ్ ఆల్సో ఓవర్సీస్ మార్కెట్. అల్లు అర్జున్ గారికి అంత ఓవర్సీస్ మార్కెట్ అయితే లేదు. అండ్ అయితే ఇంకో 2 వీక్స్‌లో 'గేమ్ చేంజర్' కూడా రిలీజ్ అవుద్ది. సో దానివల్ల కొంచెం 'పుష్ప'కి అయితే కలెక్షన్స్ తగ్గుతాయి. గానీ ఇదంతా దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఆల్సో థర్డ్ పాయింట్ ఏంటంటే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ రిలీజెస్ కూడా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సినిమా రిలీజ్ అయిన వెంటనే చాలా బేగా వచ్చేస్తున్నాయి ఓటీటీలోకి. సో అంతంత కాస్ట్ పెట్టి థియేటర్‌కెళ్ళి చూసి ఆనందించే అంత టైం ఎవరికీ ఉండట్లేదు. ఎక్కువ ప్రిఫరెన్స్ ఓటీటీకి ఇస్తున్నారు. అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ ఇష్యూ ఇన్ తెలుగు స్టేట్స్. ఆంధ్రప్రదేశ్‌లో అయితే చాలా నెగెటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు 'పుష్ప 2'కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. కానీ అందరూ అంటున్నారు దానికి అంత ఇంపాక్ట్ ఉండదు. ఒకవేళ సినిమా హిట్ అయితే చాలా బాగా క్లిక్ అవుద్ది. ఎవరు ఆపలేరు అని. కానీ సినిమా ఎంత బాగున్నా సరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నెగెటివ్ స్ప్రెడ్ చేస్తారు. ఎందుకంటే హేట్రేట్ ఉంది అల్లు అర్జున్ గారి మీద. సో దానివల్ల మూవీ టాక్ అనేది చేంజ్ అయిపోద్ది డే బై డే. సో అక్కడ 30-40 క్రోర్స్ అయినా ఎంతో కొంత తెలుగు ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో లాసెస్ వస్తాయి అనుకుంటున్నాను నేను. నా ఒపీనియన్ అయితే అది. ఎందుకంటే ఫుల్ నెగెటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. ఏం మాట్లాడినా అన్నీ నెగెటివ్‌గానే తీసుకుంటున్నారు. ఇదైతే నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన న్యూస్ ఏంటంటే ఓటీటీ రైట్స్ అనేవి ఒక స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌కి అయితే అమ్మారు హిందీలో. అండ్ ఓవరాల్ 5 లాంగ్వేజెస్‌లో కలిపి. అదేంటంటే ఇప్పటికొచ్చి కూడా ఏ ఓటీటీ కూడా అంత ప్రైస్ పెట్టి ఒక సినిమాని కొనలేదు సింగిల్ ప్లాట్‌ఫామ్ అయితే. ఆ ప్లాట్‌ఫామ్ పేరు వచ్చేసి నెట్‌ఫ్లిక్స్. నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు 270 క్రోర్స్ పెట్టి 'పుష్ప' ఓటీటీ రైట్స్‌ని తీసుకున్నారు. ఇది టాక్ అయితే నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజమనేది తెలీదు. కానీ మ్యాక్సిమం ఆ రేంజ్‌లోనే బిజినెస్ జరుగుతది 'పుష్ప 2'కి ఓటీటీ రైట్స్ అయితే. 270 క్రోర్స్ అంటే మామూలు విషయం కాదు. చాలా హై ఫర్ 'పుష్ప 2'. ఇప్పటి వరకు ఏ ప్లాట్‌ఫామ్ కూడా అంత రైట్స్ చేయలేదు. ఆర్ఆర్ఆర్ అయితే అప్రాక్సిమేట్లీ 385 క్రోర్స్ వరకు జరిగింది ఓటీటీ రైట్స్. ఎందుకంటే వాళ్ళందరూ అన్ని ఛానల్స్‌కి అమ్మారు. హాట్‌స్టార్‌కి అమ్మారు, నెట్‌ఫ్లిక్స్‌కి అమ్మారు అలాగా. సో అందుకని అంత హై అమౌంట్ వచ్చింది వాళ్ళకి. అండ్ ఆల్సో నా అనాలిసిస్ ప్రకారం అప్రాక్సిమేట్లీ 750 క్రోర్స్ నుంచి 900 క్రోర్స్ మధ్యలో అయితే కలెక్ట్ చేస్తది అనుకుంటున్నాను. ఇంకా మూవీ సూపర్ హిట్ అయ్యి బంపర్ హిట్ అయితే తప్ప 1000 క్రోర్స్ రీచ్ అవ్వదు. కానీ నేను అనుకున్నదైతే 750 నుంచి 900 క్రోర్స్ వరకు కలెక్ట్ చేస్తుంది. సో ఈ మూవీ మీరు ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా. అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా కామెంట్ చేయండి ఎంత కలెక్ట్ చేస్తుంది అని. సో ఇంతటితో నా వీడియో అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఆల్సో లైక్ కూడా చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ చేస్తా. దేవరా మూవీ కోసం అండ్ ఆల్సో రామ్ చరణ్ ఫ్యాన్స్ కోసం గేమ్ చేంజర్ ఎంత కలెక్ట్ చేస్తుందని.